ఉంటుంది. ఆరోగ్యశ్రీ ఆసిక్ గండి సేవలు నిలిపేసిన ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ చంద్రబాబు సర్కారుతో పేర్చిన బకాయిలతో విసిగి వేసారి నిర్ణయం. 3,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టిన కూటమి సర్కారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని గతంలో చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ కట్టింగ్లో కూడా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి. ఇక మామూలుని అరెస్ట్ చేస్తావా అంటూ పేరు నాని గారు అన్నారని చెప్పి ఈనాడు వాళ్ళు తెగరాశారు. మరి ఆ రోజుల్లో చంద్రబాబు గారు లోకేష్లు బెదిరిస్తున్నప్పుడేమో పోలీసులపై ఇచ్చేశారు ఆగ్రహం, అది ఇదని రాశారు కదా. అప్పుడేమో ఆ రకం, ఇప్పుడు ఈ రకంగా రాస్తున్నారు. మెడికల్ కాలేజీలపై ప్రైవేటీకరణ పై ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణ ప్రారంభం. అయితే చంద్రబాబు గారు ఉత్తరాంధ్రకి ఎంతో చేస్తున్నాం అయినా అంటే జనం ఆ స్థాయిలో వచ్చారనే ఆవేదన ఆయనలో కనపడిందనమాట. జగన్ గారికి అంత స్థాయిలో ఆదరణ వచ్చారన్నదే తప్ప తాము చేస్తున్న తప్పును తెలుసుకునే ప్రయత్నం అయితే కనపడటం లేదు. P4 అంటే డబ్బే కాదు చేయూతని మళ్ళీ కొత్తగా ఒక నిర్వచనం చెప్పారు. శ్రీ గారు చెప్పండి, ప్రభుత్వ కాలేజీలని ప్రైవేటు పరం చేయడానికి ఎక్కడ వెనక్కి తగ్గుతున్నట్లేదు. ఎంతోమంది ప్రముఖులు వడ్డే గారు కానీ, ఇందాక సిబిఐ ఆయన మాజీ జేడీ గారు కానీ, ఇంకా అనేక మంది ప్రముఖులు చెబుతున్నప్పటికి కూడా వెనక్కి తగ్గుతున్నట్లేదు. మరోవైపు మీరేమో కోటి సంతకాల ఉద్యమం చేపడుతున్నారు. అయితే ఉత్తరాంధ్రకి ఎంతో చేస్తున్నామని చెప్పి అయినా చెప్పుకోవడంలో విఫలమవుతున్నామని సీఎం గారు అంటున్నారంట. అంటే నిన్న జగన్ గారి ప్రోగ్రాం వీళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా అంత సక్సెస్ అయినట్లు వాళ్ళు ఒప్పుకున్నట్లేనా? అంటే సార్ ఇప్పుడు ఈ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూసిన తర్వాత తెలుగుదేశం నాయకులు నోరుని అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది అనే ఒక మాట అయితే బయటకు వచ్చింది అనమాట. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లీడరు అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ మీద మాట్లాడినటువంటి పరిస్థితి అన్ని అబద్దాలు ఆడితే అది మీరు మాట్లాడినన్ని కూడా అబద్దాలు. ఇవి మేము సత్యం చూపిస్తాని కోసం జరిగినటువంటి కార్యక్రమాలు చూపిస్తాం కోసం జీవో చూపించడం కోసం అని చెప్పని మెడికల్ కాలేజీ మీద ఒక వాస్తవ రూపాన్ని, ఎందుకంటే వీళ్ళంతా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. అసలు ఇవాళ ఎక్కడో సత్యప్రసాద్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, పార్వతీపురం అసలు లేనే లేదని చెప్పని, లేకపోతే మెడికల్ కాలేజీలు కమిషన్ల కోసం అని చెప్పారు. ఇట్లా నానా రకాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానం, ప్రజలకి వైద్యాన్ని తక్కువకి వైద్య విద్యార్థుల్ని వాళ్ళందరికీ అందించేటటువంటి కార్యక్రమాన్ని అబాస్పాలు చేసి ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపేటటువంటి వాళ్ళ మీడియా ద్వారా పంపేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుని నర్సీపట్నం కాలేజీ ఎంత శాతం పూర్తయింది, జీవో ఎప్పుడు ఇచ్చాము, దాని ద్వారా ఎన్ని ఎకరాల్లో ఉంది, దాని ద్వారా ఎంతమంది విద్యార్థులకి మేలు జరుగుతుంది అని చెప్పని సమగ్రంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీల మీద కూడా ఒక రకమైనటువంటి ప్రజెంటేషన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు పెట్టాలి అని చెప్పి మొట్టమొదటిగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఎన్నుకుని ఆయన విశాఖపట్నం నుంచి వెళ్ళడం జరిగింది. దాదాపుగా 63-64 కిలోమీటర్లు సాయంత్రం వరకు కూడా ప్రయాణం చేసి ఆ ప్రాంతంలో ఈ ప్రభుత్వ పరిపాలన మీద, ఈ ప్రభుత్వం యొక్క తీరు మీద, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి దాని మీద అనేక వర్గాల వారు, ఉదాహరణకి విశాఖపట్నంలో ఉన్నటువంటి హాకర్లు కానివ్వండి, ఇంకా కొంచెం ముందుకెళ్తే స్టీల్ సిటీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి, ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి వారందరూ కానివ్వండి, అలాగే చెరుకు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఇట్లాగా అనేక రకాలుగా ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద అందరూ కూడా కథలు వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజా స్పందన ఉంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా 2-3 వేల మంది పోలీసులను ఉపయోగించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ని ఆపుతూ వెనకాల కార్లు రాకుండా చేసినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి ప్రజాయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల యొక్క ఆదరణ చూసి కేబినెట్ లో కుళ్లిపోతూ మాట్లాడుతూ ఉన్నారు. ఉత్తరాంధ్రకి ఎంత చేశాము, ఎంత చేశారండి, ఏం చేశారండి? ఉత్తరాంధ్రలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు అలాగే ఇప్పుడు కార్యక్రమాలు పోల్చుకుంటే మీరు చేసింది 0, మీరు చేసింది ఏమీ లేదు. ఏదో చేసేశారంట పత్రికా ప్రకటనలకి, అలాగే ఉర్సా కంపెనీ లాంటి రూపాయికి ఇంకో కంపెనీకి 100 రూపాయలకి చొప్పున భూములు పంజారం చేస్తూ అయ్యొస్తున్నాయని చెప్పని ఒక ప్రచారం చేసుకుంటూ నిన్న ఆయన బాధపడిపోతారు, మదన పడిపోతున్నారు. ఎంతో చేశాము కానీ జనాలు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, ముంబైగా మార్చేస్తున్నాం అంటున్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు అక్కడికి వస్తే అక్కడ కదా డెవలప్ చేయాల్సింది, మొత్తం అమరావతిలో 1,00,000 కోట్లు ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు? అసలు ఓదానికి కొద్ది పొంతన ఉండదు అనుకుంటా విష్ణు గారు.
అంటే ఏం లేదు సార్, జన ప్రాబల్యము, ప్రజల యొక్క డైవర్షన్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటప్పటికల్లా మరో బొంబాయి చేయబోతున్నాము అని బొంబాయి మాటలని చెప్తున్నారు. కాబట్టి ఇది ఏంటంటే ఏ రకంగా కనపడుతుందంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక పాత సిద్ధాంతాన్ని అబద్దాలు వల్లివేస్తేనో అసత్యాలు వల్లివేస్తేనో వాళ్ళు చెబితేనో ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నారు. కానీ ఈ సంవత్సరాల కాలంలో ప్రభుత్వము చేస్తున్నటువంటి పనులు, ఎన్నికల ముందు చెప్పిన మాటలు, లేకపోతే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా కూలంకుషంగా అర్థమైపోయినాయి. కాబట్టి ఆయన మొదలు పడతా ఉన్నాడు. దీంతో పాటు అక్కడ జరిగినటువంటి అపోజిషన్ లీడర్, కౌన్సిల్లో అపోజిషన్ లీడర్ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి లీడర్ ఆయన ప్రతి సంవత్సరం కూడా కుటుంబ సమేతంగా అక్కడ ఒక బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంకు మీదకి వెళ్లి ఆ దేవుణ్ణి దర్శించుకునేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాంటిది దాన్ని ఈ సంవత్సరం బ్రేక్ చేసి, అలాగే వాళ్ళు ఉన్నటువంటి ఒక స్టేజీ కూలిపోయే విధంగా ప్రవర్తించి, దాంతోపాటు ఆ గుళ్ళో ఆ కార్యక్రమానికి ప్రభుత్వ శాఖలు, పంచాయతీరాజ్ కానీ ఇంకో వివిధ శాఖల నుంచి కూడా డబ్బులు కలెక్షన్ చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నంటే ఏ రకంగా ఉంటుంది. అందుకనే ఆయన కూడా గవర్నర్ గారికి లెటర్ రాశాడు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమం సక్సెస్ అయింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత, ప్రజల్లో వ్యతిరేకత అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ప్రజలకి వైద్య విద్యని, లేకపోతే అలాగే రోగులకు సంబంధించిన వైద్యాన్ని ఉచితంగా అందించేటటువంటి కార్యక్రమం తీసుకున్నాం. అందులో భాగంగానే 1 కోటి సంతకాల కార్యక్రమం నిన్నటితో ప్రారంభమైంది. ఈ 45 రోజుల పాటు ఈ ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఈ వైద్య విద్య పట్ల, లేకపోతే ఉచిత వైద్య పట్ల ఏ రకంగా అందించాలనే కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం సార్. ఫైనల్ గా శర్మ గారు మీరు చెప్పండి, P4 అంటే డబ్బే కాదు చేయూతానంటారేంటి చంద్రబాబు గారు? అసలు ఆ P4 జనంకి వెళ్ళనట్లా? నాకు తెలిసి చాలా చోట్ల అంతా చిన్న ఉద్యోగస్తులు, సార్ మీరు ఏదో ఇచ్చామని చెప్పి రాయించండి సార్, ఓ ఫోటో దిగి పంపిస్తే మా పని అయిపోద్దని అంటున్నారంట. మీ అనుభవం ఏమనిపిస్తోంది శర్మ గారు? చేయూత టీడీపీ పార్టీ శ్రేణులకి, చంద్రబాబు నాయుడు గారి మనుషులకి ఏమోనండి. ఇప్పుడు ఇందాక వీడియో చూస్తే కొండపోత వర్షం పడుతున్నా సరే జనాలు అంతమంది జగన్ గారి కోసం వచ్చారు. గతంలో ఇట్లానే జనాలు వస్తే పరదాలు కట్టారు, చెట్లు కొట్టేశారు, తెరలు కట్టారని చెప్పి రాసేవాళ్ళు. ఈ రోజు ఏం రాయలేకపోయారు, చేశారు ఆ జనాన్ని చూసి. అంటే ఆ మీడియా వాళ్ళు గతంలో ఎప్పుడు జగన్ గారు బయటకు వచ్చినా ఏదో ఒకటి రాసేవాళ్ళు. ఇప్పుడు చూడమని ఆ కొండపోత వర్షంలో కూడా ఉన్న జనాన్ని, వాటిని P4 అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారి మనుషుల కోసము, చంద్రబాబు నాయుడు గారి పార్టీ వాళ్ళ కోసమే తప్ప ప్రజల కోసం కాదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న భాగస్వామ్యం ఏది కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా లేదు. ఇంకోటి మేము చెప్పుకోవట్లేదు కాదండి, ఉత్తరాంధ్రకి ఏదైనా చేస్తుంటే అక్కడ ప్రజలు చెప్పుకుంటారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవడం కోసం మళ్ళీ నెలకి 50 నుంచి 100 కోట్లు మళ్ళీ ప్రచారానికి ఖర్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తారు. ఏంటి ఇంకా జనం బాగా బయటకు వస్తున్నారు, మనం ఇంకా చెప్పుకోవట్లేదు అని అన్నారంటే క్యాబినెట్ లో మళ్ళీ మీడియా కోసం ఖర్చు పెడతారండి, వారి ఎల్లో మీడియా కోసం. ఋషికొండ మీద అంత బ్రహ్మాండమైన బిల్డింగ్లు కడితే దాన్ని విషపూరితంగా ప్రచారం చేశారు, దాన్ని వాడుకునే పరిస్థితి లేదు, కానీ ఉత్తరాంధ్రకి ఏదో చేస్తామని చెబుతున్నారు వీళ్ళు. రైట్.